కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నేతల వివాదం ముదురుతోంది. శ్మశాన వాటిక స్థలాన్ని అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులే కబ్జా చేశారని సొంత పార్టీ నేతలపై ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక తీవ్ర ఆరోపణలు చేశారు. బుట్టా రేణుక ఆరోపణపై మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. శ్మశాన స్థలం కొనుగోలు చేయలేదని, పట్టా స్థలాన్ని కొనుగోలు చేశామని అన్నారు. బుట్టా రేణుక రికార్డులు చూసుకోకుండా ఆరోపణ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎవరు ఏమి చేయాలని మా ఇంటెన్షన్ కాదు. మా ఇంటెన్షన్ అంతా బరియల్ గ్రౌండ్ ని తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని, అంతే తప్ప మా ఇంటెన్షన్ ఎవరినో ఇచ్చేయాలని, ఎవరినో తగ్గించాలనో, ఎవరినో హర్ట్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు. నా దగ్గర రాజకీయ తెలుగుదేశం చెప్పిందో ఎందుకు చెప్పిందో మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇవన్నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీ ముందు ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె అలిగేషన్ చేసింది కాబట్టి ఫోటోస్ జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ గారు వచ్చేసి సర్వే చేసిన ఫొటోస్ కూడా మీకు అందుబాటులో పెడతా ఉన్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రతి ఒక్క ప్రెస్ సోదరికి ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మా పైన లేనిపోయిన అలిగేషన్ చేయడం అనేది చాలా బాధాకరం. ఆమె ఎవరు ఆమెకు చెప్పినారో తెలీదు. ఆమె క్లియర్గా తెలుసుకోకుండా మాట్లాడడం ఆమె విఘ్నతకు వదిలేస్తా ఉన్నాయి.